హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎం అనిల్ కుమార్, స్తంభద్రి హాస్పిటల్ ఫ్రమ్ ఖమ్మం. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ నీ రిప్లేస్మెంట్కి రోబోటిక్ సర్జరీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే వాట్ ఈజ్ ఆర్థరైటిస్? ఆర్థరైటిస్ అంటే కీళ్ళ మధ్యలో ఇన్ఫ్లమేషన్, అరుగుదలని ఆర్థరైటిస్ అంటాము. దీంట్లో చాలా రకాల ఆర్థరైటిస్లు ఉంటాయండి. వయసు తక్కువ ఉన్న వాళ్ళల్లో అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళల్లో వచ్చే వాటిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం దీన్ని. వయసు పైబడిన వాళ్ళల్లో 50 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో వయసు రీత్యా డీజనరేటివ్ చేంజెస్ వల్ల వచ్చేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. దీనికి ఏమవుతుందంటే జాయింట్లో ఉన్న మెత్తటి పొర, దాన్ని కార్టిలేజ్ లేదా మృదులాస్థి అంటాము, అది డీజనరేటివ్ చేంజెస్ వల్ల డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? ఆస్టియో ఆర్థరైటిస్లో మోకాలు చుట్టూ నొప్పి ఉంటుందండి, వాపు ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, అంటే ఉదయం లేచినప్పుడు మోకాలు బిగుతుగా అనిపించడము, నడవడంలో ఇబ్బంది ఉండడం ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజెస్లో మనకు క్రెపిటస్ అంటాం, అంటే సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం డే టు డే యాక్టివిటీస్ చేయలేము, మెట్లు ఎక్కడము, కింద కూర్చోవడం కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్కి ఏ విధమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారు? నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు? ఆస్టియో ఆర్థరైటిస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధానంగా వయసు అండి. వయసు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో మనకు కామన్గా ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాము. అది డీజనరేటివ్ చేంజెస్ వల్ల మనకు అలా వస్తాయి. రెండోది జెనెటికల్గా, వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3 ఫిమేల్స్కి మేల్స్ కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4వది ఒబేసిటీ, ఊబకాయం ఉండటం వల్ల, మనకు అధిక బరువు ఉండటం వల్ల మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడి అరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, మేల్స్లో ఎక్కువగా చూస్తుంటారా ఈ ప్రాబ్లం, ఫీమేల్స్లో చూస్తుంటారా? ఏజ్ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తుంటారు? జనరల్గా ఫిమేల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇప్పుడు కామన్గా, ఇప్పుడు లేటెస్ట్గా యంగేజ్లో కూడా ఆర్థరైటిస్ అనేది కామన్ సమస్యగా మారింది, మోకాలు నొప్పులు. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం వల్ల వచ్చే నొప్పులు. యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల గౌటీ ఆర్థరైటిస్ అంటాం, దానివల్ల వచ్చే నొప్పులు. ఇన్ఫెక్షన్స్ వల్ల నొప్పులు, గాయాల పాలవటం వల్ల, ప్రీవియస్గా మనకు ఇంజురీస్, ట్రామాస్ కావటం వల్ల లోపల మోకాలు లోపల లిగమెంట్స్, కుషన్స్ డ్యామేజ్ అవుతాయి. దాన్ని మెనిస్కల్ టియర్స్ అంటాం. వీటి వల్ల కూడా మనకు ఆర్థరైటిస్ వస్తుంది. నెక్స్ట్, మనం తాగే వాటర్లో ఫ్లోరైడ్ ఉండటం వల్ల, ఫ్లోరోసిస్ వల్ల కూడా మోకాలు నొప్పుల బారిన పడుతున్నారు. యంగ్ పేషెంట్లలో ఇప్పుడు కామన్గా ఎక్కువ అయిపోయాయి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే మోకాలు చుట్టూ ఉన్న కండరాలలో ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి ఇప్పుడు యంగ్ ఏజ్లోనే మనం మోకాలు నొప్పులు ఇవి అన్నీ చూస్తూ ఉన్నాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు? వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆర్థరైటిస్ చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటాయండి. మనకు జనరల్గా కామన్గా మనం చూసేవి వయసు తక్కువ ఉన్న వాళ్ళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. దీన్నే మనం సాధారణ పరిభాషలో కీళ్ళవాతం అంటాము. దీనిలో మనకు 2 అంతకంటే ఎక్కువ జాయింట్లలో నొప్పులు, వాపులు, స్టిఫ్నెస్ అంటాము. ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఇవి మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. వయసు పైబడిన వాళ్ళల్లో వచ్చేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇది డీజనరేటివ్ ప్రాసెస్, అంటే మనకు వయసు రీత్యా మనకు అరుగుదల సహజంగానే వస్తూ ఉంటుంది. ఇవే ప్రధానంగా ఉండే ఆర్థరైటిస్. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అని చెప్తారు? ఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేయడానికి మనకు ప్రధానంగా ఎక్స్రే ఉంటుందండి, వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్ అంటాము, ప్లస్ ఎంఆర్ఐ కూడా చేయించుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? మొత్తం ఆస్టియో ఆర్థరైటిస్లో 4 స్టేజెస్ ఉంటాయండి. 1, 2, 3, 4. ఫస్ట్ 2 స్టేజ్లని ఎర్లీ ఆర్థరైటిస్ అంటాము. మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం ఒకటి. రెండవది 1, 2 స్టేజ్లకి గ్లూకోజమైనని గుజ్జు మాత్రలు ఉంటాయి. తక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్స్ వాడచ్చు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మోకాలు చుట్టూ కండరం గట్టిపడే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉపయోగపడతాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ లిమిటెడ్ ఎవిడెన్స్తో 1, 2 స్టేజ్ల్లో మనం వాడుకోవచ్చు. మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారానే 1, 2 స్టేజ్ల్లో మనం ఫర్దర్ స్టేజెస్కి ప్రోగ్రెస్ కాకుండా కాపాడుకోవచ్చు. 3వ స్టేజ్లో మనకు మోకాళ్ళల్లో లూజ్ బాడీస్ అని ఫామ్ అవుతాయండి. దాన్ని ఆర్థ్రోస్కోపీ, అంటే కీ హోల్ సర్జరీ ద్వారా మనం వాటిని తొలగించి కాస్త ఉపశమనం పొందవచ్చు.
నాలుగో స్టేజ్ ఎండ్ స్టేజ్, అంటే బోన్ ఆన్ బోన్ స్టేజ్ అంటాము. మనకు ఒక ఎముకకు ఇంకొక ఎముకకు అతుక్కుపోతుంది. దీనిలో మనకు ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పనిచేయవు. దీనికి మోకాలు మార్పిడి ఒక్కటే మనకు పరిష్కారం. డాక్టర్ గారు, మోకాలు మార్పిడి అంటున్నారు. అసలు నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందంటారు? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? మోకాలు మార్పిడి అనేది మనకు నాలుగో స్టేజ్, ఆ పైబడిన వారికి సజెస్ట్ చేస్తామండి. దీంట్లో ఏంటి అంటే దెబ్బతిన్న కార్టిలేజ్ ఎముక భాగాన్ని పూర్తిగా తొలగించి ఆ ప్లేస్లో మనం మెటల్తో కూడిన కృత్రిమ జాయింట్ని అమరుస్తాం. ఆర్టిఫిషియల్ జాయింట్ అంటాం. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎవరికి అవసరమవుతుంది డాక్టర్ గారు? అంటే ఎలాంటి స్టేజెస్లో ఉన్నప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం కానీ, రెస్ట్ తీసుకోకపోవడం కానీ, ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కానీ ట్రాన్స్ప్లాంటేషన్కి కారణం అవ్వచ్చు అనుకోవచ్చా? అవ్వచ్చు. మనకు 1-2 స్టేజ్లను మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు స్టేజెస్ దాటిపోతూ ఉంటాయి. అంటే మన మోకాలు కండరాలను మనం బలపరచుకోలేకపోయినప్పుడు కానీ, ప్రోటీన్ ఫుడ్ సరిగా తీసుకోనప్పుడు కానీ మన కండరాల్లో బలం తగ్గుతుంది. మనకు జనరల్గా మన బాడీ లోడ్లో జాయింట్ మీద లోడ్ పడకుండా కండరం సగం తీసుకుంటుంది. మన కండరాలు వీక్ ఉన్నప్పుడు మోకాలు చుట్టూ ఆటోమేటిక్గా వెయిట్ అంతా బోన్ జాయింట్ మీదనే పడుతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీకి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమి ఉన్నాయి? లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. ఇప్పుడు మినిమల్లీ ఇన్వాసివ్ నీ రీప్లేస్మెంట్ అని చేస్తున్నారు, అంటే తక్కువ కోతతో చేస్తారు. రెండవది ఫాస్ట్ ట్రాక్ అంటాం, అంటే అడ్వాన్స్డ్ ఎనస్థెటిక్ ప్రోటోకాల్స్ ద్వారా మనకు ఆపరేషన్ అయిపోయిన గంటల్లోనే నడిపిస్తారు. 24 నుంచి 48 గంటల్లోనే ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాము. మూడోది నావిగేషన్ అంటాము, రోబోటిక్ ముందు ఉంది. ఇది నావిగేషన్ ద్వారా కూడా మనం ఖచ్చితమైన ఫలితాలను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు అన్నిటికంటే లేటెస్ట్ మనకు రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. రోబోటిక్ సర్జరీ గురించి చెప్తారా డాక్టర్ గారు? వాట్ ఈజ్ రోబోటిక్ సర్జరీ? రోబోట్ ఏం చేయదండి సర్జరీ. దీంట్లో ఏంటి అంటే అసిస్టెడ్ సర్జరీ, అంటే రోబోట్ సర్జన్కి సహాయకారిగా ఉంటుంది. మనకు ప్రిసిషన్గా బోన్ కట్స్ చేయడానికి, ఇంప్లాంట్ అమరిక సరిగా ఉండడానికి, 100% ఖచ్చితత్వంతో పనిచేయడానికి ఈ రోబోట్ మనకు సహాయపడుతుంది. ఈ విధానం ద్వారా మనం 100% ఖచ్చితమైన ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. రోబోటిక్ సర్జరీకి మాన్యువల్ సర్జరీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మాన్యువల్ సర్జరీలో మనం సర్జన్ చేసే ఎర్రర్స్ ఉంటాయండి. ఇప్పుడు 2 to 3 degrees యాంగిల్స్ కానీ అవి మనకు సాధారణ కంటికి కనిపించవు. మనకు రోబోటిక్ సర్జరీ ద్వారా మనం రియల్ టైమ్ ఇమేజింగ్, 3D మ్యాపింగ్ పద్ధతిలో పేషెంట్ డీటెయిల్స్ అన్నీ మనకు తెలిసిపోతాయి. దీంట్లో మనకు ఎక్యురసీ 100% ఉంటుంది. సరైన విధానంలో మనము ఇంప్లాంట్ని అమర్చడం ద్వారా దాని లాంగివిటీ, అంటే ఎక్కువ సంవత్సరాలు మన్నిక ఉండేలా చూసుకోవచ్చు. ప్లస్ రోబోటిక్ విధానంలో మనకు తక్కువ రక్తస్రావం ఉంటుంది, తక్కువ కోత ఉంటుంది. మనం రోబోటిక్ విధానంలో కండరాలన్నీ టచ్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి కూడా తక్కువ ఉంటుంది, త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే మాన్యువల్ పద్ధతిలో మనకు కండరం కట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నొప్పి ఎక్కువగా ఉంటుంది, మనకు రికవరీకి కూడా కాస్త ఎక్కువ టైం పడుతుంది. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అనగానే భయపడిపోతుంటారు. రోబో చేసేస్తుందా, ఏమన్నా ఎర్రర్స్ వస్తాయా, వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టుగా బయటకు వస్తామా, లేదా ఇంకా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, రోబోటిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ అక్కరవుతుందేమో, ఇలా రకరకాల సందేహాలు వెంటాడుతుంటాయి. వాళ్ళకేం చెప్తారు? రోబోటిక్ సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదండి. రోబోటిక్ సర్జరీ అనేది 100% సేఫ్ సర్జరీ. దీంట్లో రోబో మనకు సర్జరీ చేయదు, ఓన్లీ సర్జనే చేస్తారు. రోబో మనకు సహాయకారిగా ఉంటుంది అంతే. మనకు 100% ఖచ్చితత్వంతో ఫలితాలు రావడానికి, ఎక్యురసీ ఉండడానికి, ఎక్కువ సంవత్సరాలు మనకు ఇంప్లాంట్ ఉండడానికి రోబోటిక్ శస్త్రచికిత్స చాలా ప్రధానమైనది. దీంట్లో అపోహలు పడాల్సిన అవసరం లేదు. రోబోటిక్ సర్జరీ అనేది చాలా పాపులర్ అవుతుంది అండ్ చాలా కాస్ట్తో కూడుకుంది అనుకుంటారు. అసలు రోబోటిక్ సర్జరీ వల్ల బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? రోబోటిక్ సర్జరీ వల్ల మనకు తక్కువ రక్తస్రావంతో సర్జరీ చేయడానికి వీలవుతుంది, తక్కువ ఘాటుతో, అంటే మనకు కుట్లు కూడా చాలా తక్కువ పడతాయి. మూడోది ఏంటి అంటే అత్యంత ఖచ్చితత్వంతో, ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీకి. బోన్ కట్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది రోబోటిక్ విధానం ద్వారా. ఎందుకంటే పేషెంట్కి ముందే మనము 3D మ్యాపింగ్ ప్లస్ రియల్ టైమ్ ఇమేజెస్ అంటాము. వాటి ద్వారా పేషెంట్ మోకాలి యొక్క నిర్మాణం పూర్తిగా సర్జన్కి ఇన్ఫర్మేషన్ అందుతుంది రోబో ద్వారా. కాబట్టి మనకు 100% ఎక్యురసీతో శస్త్రచికిత్స చేయడానికి వీలవుతుంది. ఈ విధానం ద్వారా మనం ఓన్లీ కండరాలు కాకుండా బోన్సే తక్కువ పరిమాణంలో కట్ చేయటం వల్ల మనకు ఆ బ్యాలెన్సింగ్, అలైన్మెంటు బాగుంటుంది. అంటే ఇంప్లాంట్ అమరిక అనేది 100% చాలా బాగుంటుంది. ఈ అమరిక విధానం బాగుంటేనే మనకు ఎక్కువ సంవత్సరాలు ఇంప్లాంట్ మన్నిక రావడానికి ఉంటుంది.
కాబట్టి ఈ రోబోటిక్ విధానం ద్వారా ఇదివరకు మనకు 20 ఇయర్స్ వచ్చే ఇంప్లాంట్ దీని ద్వారా ఇంకో 5 ఇయర్స్ యాడ్ ఆన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారా లేదా పెద్దవాళ్ళకి సజెస్ట్ చేస్తారా? ఓన్లీ పెద్దవాళ్ళకి స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతుంది. ఇదివరకు మనకు 60-65 సంవత్సరాల వయసులో వచ్చే అరుగుదల అనేది ఇప్పుడు మనకు 40-45 సంవత్సరాలకే 4th స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. వీళ్లకు రోబోటిక్ మార్పిడి ద్వారా డైలీ లైఫ్లో యాక్టివ్గా ఉండడానికి ఈ సర్జరీ రోబోటిక్ ద్వారా ఉపయోగపడుతుంది. రోబోటిక్లో మనకు ఇంప్లాంట్ లైఫ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు ఉపయోగపడుతుంది. హ్యూమన్ ఎర్రర్స్ని రోబోటిక్ సర్జరీ ద్వారా కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అంటారా అండ్ తగ్గించవచ్చు అంటారా? తగ్గించవచ్చు, 100% మనం క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే రోబోటిక్ విధానంలో మనము మిస్టేక్స్ చేసే ఆస్కారం ఉండదు. ఎందుకు అంటే మనం మాన్యువల్గా చేసే ఎర్రర్స్ అనేది రోబోలో చేయలేము. మనకు ఆ 2 to 3 degrees కట్స్ కానీ యాంగిల్స్ కానీ అవి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు రోబోలో. కాబట్టి మనం త్వరగా రికవరీ కావడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ 100% మనకు అక్యురసీ కూడా ఉంటుంది. రోబోటిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రోబోటిక్ సర్జరీ ఇప్పుడు మన సెంటర్లో చాలామందికి చేశామండి. కన్వెన్షనల్ మాన్యువల్తో పోలిస్తే రోబోటిక్ సర్జరీ ద్వారా పేషెంట్ రికవరీ టైం అయితే చాలా క్విక్గా రికవరీ అవుతున్నారు. ఫిజియోథెరపీ నీడ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎక్కువ నెలలు ఫిజియోథెరపీ చేయించుకునే అవకాశం కూడా తగ్గుతుంది. ఎందుకంటే రోబోటిక్ సర్జరీలో మనం ఓన్లీ బోన్ కట్సే చేస్తాము. కండరాలు, సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఉండవు. దాని ద్వారా మనకి నొప్పి తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే వాపు కూడా తగ్గుతుంది. నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? నార్మల్ సర్జరీలో మనం మామూలుగా మాన్యువల్గా సర్జనే చేస్తాం, మనమే చేస్తాము. నార్మల్ సర్జరీలో మనము చేసే విధానంలో మనం కండరాలని, సాఫ్ట్ టిష్యూని రిలీజ్ చేసి బ్యాలెన్స్ చేస్తాము జాయింట్ని. బోన్ కట్స్ కూడా ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. మన కంటికి కనపడని యాంగిల్స్ కూడా మనకు దాంట్లో ఎర్రర్స్లో ఉంటాయి. రోబోటిక్ విధానం ద్వారా మనం ఈ పద్ధతిలో ఎక్యురసీలో ప్రిసిషన్తో మనం చేసుకోవచ్చు. ఈ మాన్యువల్ ఎర్రర్స్ లేకుండా మనం చూసుకోవచ్చు. సార్, ప్రతి పేషెంట్కి రోబోటిక్ సర్జరీ అనేది సూట్ అవుతుంది అనుకోవచ్చా? అవసరం లేదండి. ప్రతి పేషెంట్కి రోబోటిక్ సర్జరీ అవసరం లేదు. ఆల్రెడీ 65-70 సంవత్సరాలు ఉన్నవారికి వాళ్ళకి ఇంప్లాంట్ లాంగివిటీ అనేది సరిపోతుంది వాళ్ళ వయసుకి. వాళ్ళకు రోబోటిక్ సర్జరీ కాకుండా కన్వెన్షనల్ సర్జరీ అయినా ఉపయోగపడుతుంది. కాకపోతే రోబో విధానం ద్వారా మనకు నొప్పి తక్కువ వస్తుంది. పేషెంట్స్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ని తక్కువ ఉంటుంది. రోబోటిక్ సర్జరీకి వచ్చే ముందు పేషెంట్కి ఎలాంటి టెస్టులు చేస్తుంటారు డాక్టర్ గారు? రోబోటిక్ సర్జరీకి ముందు వచ్చే పేషెంట్కి సర్జికల్ ప్రొఫైల్ అని ఉంటుందండి. దాంట్లో రక్తశాతము, కిడ్నీ పరీక్షలు, గుండె పరీక్షలు అన్నీ ఉంటాయి. అవి దాంతోపాటు షుగర్ ఉందా లేదా, డయాబెటిక్కా నాన్ డయాబెటిక్కా టెస్ట్ చేస్తాము. ఇవన్నీ నార్మల్గా ఉంటేనే మనం శస్త్రచికిత్సకు తీసుకుంటాం. రోబోటిక్ సర్జరీ వల్ల సర్జన్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమనుకోవచ్చు? లైక్ టైం సేవ్ అవుతుంది అనుకోవచ్చా, లేదా పెయిన్ తక్కువగా ఉంటుంది అనుకోవచ్చా, తొందరగా డిశ్చార్జ్ అవ్వడం అనుకోవచ్చా, తొందరగా వర్క్కి వెళ్ళడం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు సార్? రోబోటిక్ సర్జరీ వల్ల ఖచ్చితంగా సర్జన్కి టైం సేవ్ అవుతుంది. ప్లస్ పేషెంట్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. దీని ద్వారా ఏంటి అంటే మనకు త్వరగా పెయిన్ తగ్గటం వల్ల మనం త్వరగా వర్క్కి కూడా వెళ్ళే ఆస్కారం ఉంటుంది. మనం ఇమీడియట్ రికవరీ ఉంటుంది. మన హాస్పిటల్లో రోబోటిక్ పేషెంట్ని 2nd or 3rd డే డిశ్చార్జ్ చేస్తాము. మొదటి రోజు ఆపరేషన్ అయిపోయిన 6 గంటల తర్వాత నడిపిస్తాము. తర్వాత మనకు ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. దీన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము. కాళ్ళు మడచడము, చాపడము చేపిస్తాము. మనకు 36 అవర్స్లో మనం పేషెంట్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మొదటి వారానికి మనం మళ్ళీ డ్రెస్సింగ్ చేయడం జరుగుతుంది. అలా 2-3 వీక్స్లో పేషెంట్ పూర్తిగా కోలుకుంటారు. మొదటి రోజు నుంచే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడము ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు. సార్, రోబోటిక్ సర్జరీ జరిగే టైంలో 3D టెక్నాలజీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? రోబోటిక్ చేసేటప్పుడు మనకు రియల్ టైమ్ ఇమేజెస్ 3D ద్వారా మనకు ప్రతి పేషెంట్కి ఒక్కొక్క శరీర నిర్మాణం డిఫరెంట్గా ఉంటుందండి. ప్రతి మోకాలు అందరికీ ఒకటేలాగా ఉండదు. డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ అరుగుదలలు ఉంటాయి. ఆ అరుగుదలకు తగ్గట్టుగా మన ఇంప్లాంట్ అమర్చడానికి మనకు రోబోటిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం పేషెంట్ నిర్మాణానికి అనుగుణంగా మనం ఆ 3D ద్వారా పూర్తి స్థాయిలో మనం ఎంత బోన్ కట్ చేయాలి ఇదంతా రోబోయే నిర్దేశిస్తుంది. దాని ద్వారా మనం కంప్లీట్ అక్యురసీతో చేయడానికి ఆస్కారం ఉంటుంది.
సార్ రోబోటిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇన్ఫెక్షన్స్ రోబోటిక్ సర్జరీ వల్ల అయినా మాన్యువల్ సర్జరీ వల్ల అయినా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అది పేషెంట్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ని బట్టి, మన ఓటీ స్టెరిలైజేషన్ బేసిస్ని బట్టి, డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అన్న దాన్ని బట్టి, మనకు పేషెంట్ ఆపరేషన్ తర్వాత ప్రోటీన్స్ సరిగా తీసుకోకపోయినా కానీ, డ్రెస్సింగ్ సరిగా లేకపోయినా కానీ, మనకు పేషెంట్ వాటర్లో ఎక్కువ తడిచినా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ తగ్గాలి అంటే పేషెంట్ డైట్ చాలా ఇంపార్టెంట్. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. మన ఇమ్యూనిటీ రోగనిరోధక వ్యవస్థ మంచిగా ఉంటేనే మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరి పేషెంట్లకు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మేము హై ప్రోటీన్ తీసుకోమనే చెప్తాము. సార్ సర్జరీ టైం అనేది ఎంత పడుతుంది? ఆ ప్రాసెస్ అంతటికి ఎంత టైం పట్టే అవకాశం ఉందంట? జనరల్గా ఫస్ట్ పేషెంట్ని లోపలికి తీసుకున్న తర్వాత ఎనస్థీషియా ఇస్తారండి. ఎనస్థీషియా ఇచ్చి డ్రేపింగ్ అంటాం. మనం కాళ్ళు మొత్తం మనము బిటాడిన్ వీటితో క్లీన్ చేసుకోవడానికి మినిమం టైం పడుతుంది, 1 అవర్. ఆపరేషన్ మొదలు పెట్టడానికి ఎండింగ్కి టైం అనేది సర్జన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత సమయంలో మన హాస్పిటల్లో ఆపరేషన్ టైం 1 అవరే ఉంటుంది. సర్జన్ని బట్టి, సర్జన్ ఎక్స్పీరియన్స్ని బట్టి, సర్జన్ చేసే వేగాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. రోబోటిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా నీ పెయిన్స్ అనేవి మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా డాక్టర్ గారు? ఉంటే ఎంత మేర ఉన్నాయనుకోవచ్చు? రోబోటిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మనకు చుట్టూ ఉన్న కండరం గట్టిపడే ఎక్సర్సైజెస్ చేయకపోతే నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఓన్లీ మోకాలునే ఆర్టిఫిషియల్ జాయింటే పెడతాం మనము. చుట్టూ ఉన్న కండరాలు అలానే ఉంటాయి. ఆ చుట్టూ ఉన్న కండరాలు బలపడడానికి ఎక్సర్సైజులు అవి చేయాల్సి ఉంటుంది. వాటినే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. అవి చేసినప్పుడే మనకు ఫ్యూచర్లో పెయిన్స్ రాకుండా ఉంటాయి. డయాబెటీస్ అండ్ బీపీతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక సేఫ్ సర్జరీగా భావించవచ్చా? జనరల్గా డయాబెటిక్ బాధపడుతున్న వారు HbA1c అంటామండి. అది కంట్రోల్లో ఉంటేనే, మనకు 7 లోపు ఉంటేనే మనం ఈ సర్జరీ చేస్తాము. ఎక్కువ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకు మనం చేయటం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ అనేది డైరెక్ట్ లింక్ లేదండి అరుగుదలకి, డయాబెటీస్కి. కాకపోతే ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మనకు కండరాలు వీక్గా ఉంటాయి. ఆ వీక్ ఉండటం వల్ల మనకు లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. జాయింట్ కండరం మీద పడకుండా జాయింట్ మీదనే ఎక్కువ లోడ్ పట్టడం వల్ల త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు? సర్జరీ అయిపోయిన తర్వాత మనం వెంటనే నడవడానికి ఉంటుంది, మెట్లెక్కవచ్చు, దిగవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు అండి. కాకపోతే కింద కూర్చోవడము ఇవి మాత్రం కాస్త టైం తీసుకోవడానికి ఉంటుంది. మిగతా రొటీన్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ అన్నీ మనం చేసుకోవచ్చు. సార్ సర్జరీ తర్వాత ఏం తినాలన్నా భయపడిపోతుంటారు. మాకు సర్జరీ అయింది, మేము ఇది తినొచ్చో లేదో, ఇది తీసుకోవచ్చో లేదని డౌట్స్ ఉంటాయి. అలాంటి మిత్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది? ఎక్సెప్ట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫుడ్ విషయంలో పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవండి. నేను చెప్పాను ఇంతకుముందే, మీకు హై ప్రోటీన్ డైట్, ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడం ద్వారా మన కండరాలు కానీ లోపల మనకు హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా మెరుగుపడుతుంది. త్వరగా మనకు కుట్లు మానడానికి కానీ, త్వరగా నడవడానికి కానీ ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు తప్పనిసరిగా షుగర్ టెస్టులు మధ్య మధ్యలో చేయించుకొని దానికి డయాబెటాలజిస్ట్ సలహా మేరకు ఆ డైట్ చార్ట్ ఫాలో అవ్వడం మంచిది. డాక్టర్ గారు, చాలామంది పేషెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. రోబోటిక్ సర్జరీ అనగానే మరి మాకు ఆల్రెడీ 2 కాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నాం, ఒక కాళ్ళకి చేస్తారా, 2 కాళ్ళకి చేస్తారా, చేస్తే ఒకేసారి చేస్తారా? ఇలా ఆలోచించే పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు? జనరల్గా మనం 2 కాళ్ళు చేయాలి అంటే వయసు తక్కువగా ఉండాలండి. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకు 2 కాళ్ళు చేయించుకోకపోవడమే మంచిది. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, ఫిట్గా ఉన్నవాళ్ళు, కార్డియాక్ పరంగా ఎలాంటి సమస్యలు లేని వాళ్ళు, రక్తశాతం బాగా ఉన్న వారికి మాత్రమే 2 ఒకటేసారి చేయడానికి వీలు పడుతుంది. 70 ఏళ్ళ పైబడిన వారికి మాత్రం ఒకటే మోకాలు మార్పిడి చేస్తాము. ఎందుకంటే వాళ్ళకి వయసు రీత్యా వచ్చే కాంప్లికేషన్స్ కావచ్చు, తర్వాత యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే ఇబ్బందులు కావచ్చు, మూడోది డైట్, ఇమ్యూనిటీ విషయంలో వచ్చే ఇబ్బందుల వల్ల గాయాలు మానడం కష్టమవుతుంది. కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంబోలిజం అంటాం, డీవీటీ అంటాము, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది 2 కాళ్ళు చేసిన వాళ్ళకి. కాబట్టి మనం ఏంటి అంటే వయసు ఎక్కువగా ఉన్న వారికి 1 కాలు చేయించుకోవడమే ఉత్తమం.
వయసు తక్కువగా ఉండి స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండి అంతకు నడవలేని వారికి మాత్రం వయసు తక్కువగా ఉన్న వాళ్ళకు 2 మోకాలు మార్పిడి చేస్తాం. డాక్టర్ గారు, ఆస్ట్రియో ఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఇది జెనెటికల్ ప్రాబ్లం అనుకోవచ్చా? ఇది వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఆస్ట్రియో ఆర్థరైటిస్. ఇప్పుడు కామన్గా తక్కువ వయసు వాళ్ళకు రావడానికి ప్రధాన కారణం మనకు జంక్ ఫుడ్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడము. మన మోకాలు చుట్టూ ఉన్న కండరాన్ని క్వాడ్రిసెప్స్ అంటాము. ఆ కండరం గట్టి పడితేనే మనకు మోకాలు మీద లోడ్ తక్కువగా ఉంటుంది. మనకు చాలామందికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, కండరాలు బలహీనంగా ఉంటాయి. హై ప్రోటీన్ డైట్ తీసుకోకపోవటం వల్ల కూడా కండరాలు బలహీనంగా ఉంటాయి. అలా కండరాలు బలహీనంగా ఉన్న వాళ్ళకి లోడ్ ఎక్కువ పడుతుంది జాయింట్ మీద. ప్లస్ మన ఇండియాలో డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కువ మెట్లెక్కి దిగడము, కింద కూర్చోవడము, ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాము. కాబట్టి ఏంటి అంటే మనకు త్వరగా అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.